సదా నన్ను నడిపే నీ చెలిమే ఏంటి నందా, ఇన్ని రోజులకి కాదు కాదు ఇన్ని సంవత్సరాలకి నేనొక దాన్ని ఉన్నాను అని గుర్తొచ్చిందా? ఇన్ని సంవత్సరాలైనా నన్ను చూడ్డానికి ఒక్కసారైనా రాకపోతే నన్ను పూర్తిగా మర్చిపోయావనుకున్నాను. థ్యాంక్స్ నందా, నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు. ఏంటి నందా, ఇక్కడి దాకా వచ్చి ఏం మాట్లాడవేంటి? నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ తిరిగొస్తే నీ మనసు మారిందేమో, నా మీద మన పాప మీద ప్రేమ పుట్టిందేమో అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాక ఎలా ఉన్నావు యశోద అని నన్ను పలకరించకపోయినందుకు నాకు బాధగా లేదు. కానీ పాప ఎలా ఉందని ఒక్క మాట కూడా అడగలేదు చూడు, అందుకు నాకు బాధగా ఉంది నందా. తను నీ పాప, నా పాప అయితే నేను ఖచ్చితంగా అడిగేవాణ్ణి. ఈ విషయం మీదే కదా నీకు నాకు మధ్య దూరం పెరిగింది, నీకు నాకు గొడవలైంది. మళ్ళీ ఇప్పుడు పాప గురించి అడుగుతానని ఎలా అనుకున్నావు? నేను డివోర్స్ ఇవ్వను నందా. ఎందుకు ఇవ్వవు? నీకు నాకు సెట్ అవుదని నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇన్నేళ్లైనా నేనింకా నిన్ను క్షమించలేదంటే అర్థం నిన్నెప్పటికీ క్షమించనానే కదా. అయినా నువ్వు డివోర్స్ ఇవ్వనంటే ఏంటి అర్థం? చూడేశోదా, నువ్వు నేను ఉత్తర దక్షిణ ధృవాలమే, మనం ఎప్పటికీ కలవం. ఇక నుంచైనా నువ్వు నేను ఎలాంటి బంధాలు లేని వాళ్ళలాగా బ్రతుకుదాం. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఒకరి జీవితాల్లోకి ఒకరం ఎప్పటికీ రావద్దు. ఉత్తర దక్షిణ ధృవాలని నువ్వనుకుంటున్నావు, కానీ భార్యాభర్తలని నేననుకుంటున్నాను. నా బిడ్డ మన బిడ్డ కాదు అని నువ్వంటున్నావు, కానీ మన బిడ్డే అని నేనంటున్నాను. 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎన్నాళ్ళైనా సరే నేను ఇదే మాట మీద ఉంటాను. పాప మన పాపే అని రుజువు చేస్తాను. అంతేకాదు, తప్పు చేసిన దానిలాగా నీకు దూరంగా వెళ్ళిపోయి డివోర్స్ ఇచ్చి నా బిడ్డ ముందు నేను తప్పు చేసిన దానిలాగా నిలబడలేను. నేను బయటికొస్తాను, రాగానే నేరుగా మీ ఇంటికొస్తాను. వచ్చి పాప మన పాపే అని నిరూపిస్తాను. నిన్ను మా ఇంటి గుమ్మం దాటి లోపలికి రానివ్వను. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ కూడా నిన్ను రానివ్వరు. కాదు కూడదు బలవంతంగా అయినా నేను వస్తాను, మా ఇంటి పరువు తీస్తాను, నా పరువు తీస్తానంటావా? రా. నువ్వు గుమ్మం దాటి అడుగు లోపల పెట్టిన మరుక్షణం ఈ నంద ప్రాణాలతో ఉండడు. నేనెప్పుడు ఈ మాట నీ ముందు వాడలేదు యశోద. నేనేం చెప్పినా మాట మీద నిలబడతాను. నన్ను చంపాలనుకుంటే రా, చంపే. చూడేశోదా, నువ్వు అనవసరంగా మొండిగా మూర్ఖంగా ఆలోచిస్తూ నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. అలాగే నా జీవితం కూడా పాడు చేస్తున్నావు. బయటకు వచ్చాక నీకు నచ్చినట్టు బతుకు, నచ్చిన వాడిని పెళ్లి చేసుకో, నేను కాదన్నా.
అలాగే నేను కూడా వేరే పెళ్లి చేసుకుంటాను. నాకు నువ్వు వద్దే యశోద. నీ జ్ఞాపకాలని నా మనసులో ఎప్పుడో చెరిపేశాను. ఇప్పుడు నువ్వు ఒక్క సంతకం పెడితే పూర్తిగా మన ఇద్దరి మధ్య బంధం కూడా చెరిగిపోతుంది. అది జరగదు నందా. నేను డివోర్స్ ఇవ్వడం అనేది జరగని పని. దయచేసి ఇంక నన్ను ఏమీ అడగొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. యశోద, ప్లీజ్ నందా వెళ్ళిపో.